హలో వ్యూయర్స్, వెల్కమ్ టు అమ్మ వంట రహస్యాలు. ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు మనం చేయబోయే కర్రీ ఏంటంటే అందరి ఇళ్లలో, ముఖ్యంగా మన నాన్ వెజ్ ప్రియుల కోసం సండే వస్తే చాలండి అందరికీ తినాలనిపించే మంచి గుమగుమలాడే చికెన్ కర్రీ. మరి మన అమ్మ వంట రహస్యాలలో ఒక రహస్యమైన ఇంగ్రీడియంట్ ఉండాలి కదా, అదే మన పల్లెటూరి స్టైల్లో పండు మిర్చి చికెన్ కర్రీ వండబోతున్నాం. మరి ఇంకెందుకు ఆలస్యం, కమ్ టు మన అమ్మ వంట రహస్యాలు. మన స్పెషల్ కర్రీకి కావలసిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. చికెన్ కాల్చినది 1/2 kg, పండు మిర్చి కారం పేస్ట్ 1 కప్పు, ఉల్లిపాయ పేస్ట్ 2 మీడియం సైజువి, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, ఆయిల్ 2 టేబుల్ స్పూన్లు, జీడిపప్పులు 10 నుంచి 15, మసాలా 1 టీ స్పూన్, ఉప్పు రుచికి సరిపడా, పచ్చిమిర్చి 2, పసుపు 1/2 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా. ముందుగా స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని, ఆయిల్ కొంచెం వేడెక్కగానే మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ పేస్టుని వేసుకోవాలి. ఇక్కడ ఒక చిన్న రహస్యం మర్చిపోకండి, చికెన్ కర్రీకి ఉల్లిపాయని కంపల్సరీగా పేస్ట్ చేసి మాత్రమే వేసుకోవాలి. అప్పుడే మన కర్రీకి మంచి గ్రేవీ వస్తుంది. పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకోవాలి. అది వేగగానే సన్నగా తరిగిన పచ్చిమిరపకాయల్ని వేసుకోవాలి. దాని తర్వాత 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టును వేసుకొని వేయించుకోవాలి. మరియు 1/2 టీ స్పూన్ పసుపుని కూడా వేసుకొని కలుపుకోవాలి. ఇక మన రహస్యమైన ఇంగ్రీడియంట్ వేసుకునే టైం వచ్చేసింది. మనం ముందుగానే తయారు చేసి పెట్టుకున్న 1 కప్పు పండు మిర్చి పేస్టుని వేసుకొని ఒకసారి కలుపుకొని సన్నని మంట మీద ఒక 2 నిమిషాల పాటు మగ్గనివ్వాలి. అది కొంచెం మగ్గిన తర్వాత మనం ఫ్రెష్గా కడిగి పెట్టుకున్న చికెన్ను వేసి కలుపుకొని మూత పెట్టుకొని మళ్ళీ ఒక 3 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఇప్పుడు ఒకసారి మూత తీసి చూద్దాం మన కర్రీ ఎంతవరకు బాయిల్ అయిందో. వావ్, స్మెల్ అయితే అదిరిపోయిందండి. ఇక మన చికెన్ కూడా బాయిల్ అవుతుంది. ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు వేసుకొని మళ్ళీ కలుపుకొని మూత పెట్టుకోవాలి. ఒక 2 నిమిషాల తర్వాత మనం ముందుగానే తయారు చేసి పెట్టుకున్న జీడిపప్పు పేస్ట్కి కొంచెం వాటర్ యాడ్ చేసుకొని వేసుకోవాలి. మరొకసారి మొత్తం కలుపుకొని మరి కాస్త మగ్గనివ్వాలి. ఇక ఇప్పుడు మన చికెన్ కర్రీ కంప్లీట్గా బాయిల్ అయిపోయింది. ఇక ఫైనల్గా మసాలా వేసుకొని కలుపుకోవాలి. గార్నిష్ కోసం కొద్దిగా కొత్తిమీర ఆకు వేసుకొని
కలుపుకొని స్టవ్ ఆఫ్ చేయాలి. అంతే, ఇక ఎంతో రుచికరమైన మన పండు మిర్చి చికెన్ కర్రీ రెడీ. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు లైక్ చేసి షేర్ చేసి మీ ఒపీనియన్ని కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.